ఓటమి భయంతోనే తనపై టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం వద్ద తన కారు ధ్వంసం చేశారని తెలిపారు. టీడీపీకి ప్రజలే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు అంటున్న సునీల్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి టార్గెట్గా కూడా పచ్చ మొక్కలు రెచ్చిపోయారు. రాత్రికి కూడా చూస్తే కనుక మూకుమ్మడిగా ఆయన కారుపై కూడా దాడి చేశారు. మేము అందరూ మన ముందు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏముందో సార్ ఇలాంటి దాడులకు సంబంధించి తెగబడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించి కానీ మీరు సౌమ్యంగా ఉంటారు, అలాంటి మీ పైన ఇట్లాంటి కార్ల పైన దాడులు చేస్తూ 3 కార్లు ధ్వంసం చేశారు, ఏం చూస్తారు? ఇది అరాచకం అండి. మనం నీతి నిజాయితీతో పనిచేసి ప్రజలకు మంచి చేయాలనే విధిగా ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో ప్రచారం జరుగుతుండగానే నాకు వేరే స్కెడ్యూల్లో వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి క్వార్టరంపాడు న్యూస్ బీడ్ కాన్స్టిట్యున్సీలో నేను 7:30 బయలుదేరి అటు వెళ్తుండగా రంగాపురం దగ్గర కమ్మ ఆత్మీయ సమ్మేళనం టీడీపీ వారు జరుగుతుంది. అక్కడ రోడ్ బ్లాక్ చేసి పెట్టుకున్నారు. సరే, మనం కూడా ఈ రోడ్ బ్లాక్స్ అవన్నీ మనకు కూడా అవుతాయి, ప్రచారంలో ఇవన్నీ మామూలే అని చెప్పి మనం వేరే రూట్ తీసుకుందాం అని చెప్పి తిరగంగానే వెనకాల నుంచి దాడి చేయడం జరిగింది. అంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు. కేవలం ఓటమి భయంతో. మరి ఫస్ట్ టైం ఒక బీసీకి ఇచ్చారు సీటు, మరి అదే తప్పు అనుకుంటా, మరి అదే నచ్చట్లేదు అనుకుంటా మరి వారికి. ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు. మళ్ళీ లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తే నష్టపోయేది మా పార్టీ కార్యకర్తలే. మళ్ళీ వాళ్ళకి ఇంజురీస్ అయితే వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళ కుటుంబాలు బాధపడతాయని కేవలం ఒకే ఒక రీజను. అలానే నా కోసం 150 కుటుంబాలు అక్కడ వెయిట్ చేస్తే, ముఖ్యంగా మహిళలు అప్పటికే లేట్ అయింది, గంట లేట్ అయింది నా షెడ్యూల్. కాబట్టి వారిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నేను కామ్గా వెళ్ళి నా పని నేను చూసుకుని మళ్ళీ నేను రావడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు చూడకుండా టీడీపీ వారికి కూడా, జనసేన పార్టీ వారికి కూడా పథకాలు ఇస్తున్నారు. ఎందుకు? ప్రజలందరూ బాగుండాలి, ఇలాంటి వైషమ్యాలు ఉండకూడదు, మన సొసైటీకి ఈ వైషమ్యాలు మంచివి కాదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని. కానీ ఓటమి భయంతో, ఎలాగో గెలవలేమనే ఇదితో మరి ఈరోజు అలా అరాచకం చేసింది. మరి అక్కడ ఆ ర్యాలీలో మరి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి ఉండి కూడా మరి ఆ విదేశాల్లో చదువుకుని వచ్చాం, అమెరికా నుంచి వచ్చాం, మేము ఎన్ఆర్ఐలు అని చెప్పుకునేవారు కూడా ఈరోజు ఎలా బిహేవ్ చేస్తున్నారో మనకి అదే అర్థమవుతుంది. ఎందుకంటే నారా లోకేష్ ఒక ఆకతాయి కంటే నీచంగా ఎంతమందికి ఎక్కువ ఎవరికైతే ఎక్కువ కేసులు ఉంటాయో వారికి మరి టాప్ మోస్ట్ నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం వారు ఎంత దిగజారిపోయారు. క్షేత్రస్థాయికి సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా జరిగినటువంటి దాడి విషయంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పి ఉన్నటువంటి వారు కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణులు కూడా ఇట్లాంటి చేసినటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.